గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పీబీ ఫిన్టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. అదే పాలసీ బజార్, పైసా బజార్ ఈ బిజినెస్ లో ఆపరేట్ చేస్తుంటారు కదా, వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 43% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కోర్ ఆన్లైన్ రెవెన్యూస్ లోని 39% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ డెలివర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 37 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. పీబీ ఫిన్టెక్ ఇస్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ, ఇది మనందరికి ఐడియా ఉంది కదా. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి వీళ్ళ మేనేజ్మెంట్ ప్రాఫిట్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నట్టుగా కామెంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఫైనల్లీ వీళ్ళు ఫస్ట్ టైం ప్రాఫిట్స్ లోకి రావడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 21 crores లాస్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 37 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్సూరెన్స్ బ్రోకర్ సర్వీసెస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను అండ్ ప్రాఫిట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ క్వార్టర్ లో వీళ్ళు ప్రాఫిట్ లోకి రావడం జరిగింది. అదర్ సర్వీసెస్ రెవెన్యూస్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ కానీ అదర్ సర్వీస్ సెగ్మెంట్ లాసులు మాత్రం ఈ క్వార్టర్ లో తగ్గాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ కోర్ ఆన్లైన్ బిజినెస్ రెవెన్యూస్ లోని 39% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే న్యూ ఇనిషియేటివ్స్ రెవెన్యూస్ లోని 50% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ న్యూ ప్రొటెక్షన్ ప్రీమియం లో కూడా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని పీబీ ఫిన్టెక్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు ఫస్ట్ టైం ప్రాఫిట్స్ లోకి వచ్చారు కాబట్టి ఈ రోజు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది. దాంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగిపోయాయి. దాంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ మిక్స్, వీళ్ళ గ్లోబల్ జనరిక్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఫార్మాసిటికల్ సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యొక్క రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అదర్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎస్ఆర్ఎఫ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 12% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిట్ లోని 37% డ్రాప్ కనపడుతున్నది. అండ్ ప్యాట్ లోని 50% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 300 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 253 crores కి తగ్గింది. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఇది వీళ్ళకి టఫ్ క్వార్టర్ అని, బట్ కానీ వీళ్ళ కెమికల్ బిజినెస్ లోని థింగ్స్ అయితే ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఫోర్త్ క్వార్టర్ నుంచి వీళ్ళ పెర్ఫార్మెన్స్ లోని సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ లోకి వస్తున్నాయి కాబట్టి వీటిని కమింగ్ మంత్స్ లోని స్కేల్ అప్ చేయడం పైన ఫుల్ ఫ్లెజ్డ్ గా వీళ్ళు ఫోకస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. సో ఈ రోజు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ₹3.60 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంపింగ్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆస్ట్రల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 8.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 14.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 16.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరగడంతో ఓవరాల్
ఓవరాల్ గా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్లంబింగ్ బిజినెస్ రెవెన్యూస్ లోను అండ్ అలాగే ఎబిటా లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ పెయింట్ బిజినెస్ రెవెన్యూస్ లోను ఎబిటా లోను కూడా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ పెయింట్స్ అండ్ ఎడిసివ్స్ బిజినెస్ యొక్క మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఆస్ట్రల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ L&T వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది. అండ్ అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగాయి. సో దీంతో పాటుగా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగాయి. దాంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. కంటిన్యూస్ గా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు విన్ అవుతున్నటువంటి ఆర్డర్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా. వీళ్ళ వేరియస్ సెగ్మెంట్స్ లోని ఈ క్వార్టర్ లో ఎంతెంత ఆర్డర్స్ ని విన్ అయ్యారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లో లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ JBM ఆటో వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 34 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 48.89 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 52 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సాధన నైట్రో వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు జస్ట్ 27 lakhs ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 2.91 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 1.39 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు కదా. కానీ ప్రాఫిట్ లో ఎందుకు డ్రాప్ కనిపిస్తుందంటే ఒకటి ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది. ఈ మెటీరియల్ కాస్ట్ బాగా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగిపోయాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో పాటుగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగాయి. దాంతోనే మనకి ప్రాఫిట్ లోని ఇంత డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ పెరగడంతో పాటు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ట్రావెలింగ్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి VIP ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ ఫ్లాట్ గా ఉన్నది. అండ్ దాంతో పాటుగా ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోవడం అండ్ అంతేకాకుండా పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. దీనివల్ల లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని చాలా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా VIP ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని కొంచెం వీక్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ కనపడుతున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.